మొత్తానికి గరికిపాటి వారు వేసిన కంప్లైంట్ కి ప్రశ్న టీం మొత్తం ఊగిపోతుంది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఈ రోజు గమనాన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ కి హాజరైంది. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? రావణ్ వీడియోస్ అన్ని చాలా వరకు ప్రైవేట్ లో పెట్టేసింది. పెద్ద ప్లానింగే రా. సో ఆ ఒరిజినల్ వీడియోస్ అన్ని రిట్రీవ్ చేసి ఈమె కాల్ లాగ్స్ అన్ని తీసి బయట పెట్టి ఈ రోజు పోలీసులు రామారా సామజవర గమన నీకు ఈ రోజు మా గన్నవరంలో ఉంది ఏంటి బాబన్నా? ఇంకోసారి రామారా సామజవర గమన నీ గరికిపాటి గారి కంప్లైంట్ దెబ్బకి రావణే కాదు గమన కూడా మొత్తం చాప్టర్ క్లోజ్ చేసుకునే పరిస్థితి. అదే ఊసలకేటో దెబ్బ అదర్సు కదా. జడా శ్రవణ్ కుమార్ గారు అన్నట్టు ప్రతి 5 నిమిషాలకి తినే ఫాలో అప్ చేస్తే ఆయన ఈమె భార్య అనుకున్నారంట. ఈమె భార్య అనుకుని దెబ్బ కన్ఫ్యూజ్ అయితే లేదు నేను కాదు భార్యని ఆధార్ కార్డు ఇస్తానంటే అప్పుడు రియలైజ్ అయ్యారంట ఓ నువ్వు కొలీగ్ వాడిని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది చెప్పి సో ఈమె అతుత్సాహం ఎంత దాకా వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా కలిసేసి అంత ఎయిర్పోర్ట్ లో కలిస్తే ఎవరు గుర్తుపట్టరని చెప్పి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి లోపలికి వెళ్తే రావణ్ రాసలీలలు బయటకు వచ్చినాయి. గమన లోపలికి వెళ్తే సామజవర గమన నికృష్టపు చేష్టలు బయటకు వస్తున్నాయి. ప్రశ్న రావణ్ పైన ఉపా కేసు నమోదైన తర్వాత కూడా ఈ అమ్మాయి వీడియో చేసి బయట పెట్టింది. రావణ్ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలు కాస్త తీరిపోతాయి కదా. సో ఇంత రెచ్చిపోయిన గమన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది. అమరావతిలో ఉన్న అవినీతి కాస్త నీతిగా మారిపోతుంది. పోలీస్ కస్టడీ కోసం వేసిన పిటిషన్ ని వెనక్కి తీసేసుకున్నారు. ఇంకెంత నేను బయటకు తెచ్చేస్తాను అని ప్రగల్భాలు పలికాడు పొన్నవోలు సుధాకర్. సాయంకాలం కల్లా పోలీసులు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. 10 రోజుల కస్టడీ సరిపోదు మాకు 15 రోజుల కస్టడీ కావాలి. బాగైందా? ని చాలా చిట్టా ఉంది విప్పాల్సింది అని చెప్పి దెబ్బకి కంగు తిన్నారు. ఎంత లెక్కేసుకున్నా ఎంత నీచమైతే నీచం లెక్కేసుకున్నా కూడా 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఈ క్యాండిడేట్ కి బెయిల్ రాదు. పొన్నవోలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి లా చదివి ఆర్గ్యూ చేసినా రాదు. ఇది జస్ట్ జోక్ కాదు, సీరియస్ లైన్ కాదు. నేను ఇక్కడ చోకనా బొందా నిజంగానే జరిగింది.